అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్ ఇన్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం ఓటైటిస్ ఎక్స్టర్నా గురించి తెలుసుకుందాం. మన బయట చెవిలో భాగమైన ఇయర్ పిన్ అండ్ ఆడిటరీ కెనాల్కి వచ్చే ఇన్ఫెక్షన్ని ఓటైటిస్ ఎక్స్టర్నా అంటారు. ఇది ఎక్కువగా స్విమ్మింగ్ చేసే వాళ్ళలో కానీ వాటర్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ వెళ్ళినప్పుడు ఇయర్ కెనాల్లో అక్కడ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈజీగా బ్యాక్టీరియా అండ్ ఫంగస్ గ్రో అయ్యి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇయర్ ట్రామా జరిగినప్పుడు అంటే ఇయర్ బడ్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు కానీ లేదా వేరే ఏదైనా ఆబ్జెక్ట్స్ పెట్టి ఇయర్లో పెట్టుకునే వాళ్ళలో కూడా ఇయర్ ట్రామా జరిగి అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఓటైటిస్ ఎక్స్టర్నాని స్విమ్మర్స్ ఇయర్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎక్యూట్ ఓటైటిస్ ఎక్స్టర్నా, అలాగే ఎక్యూట్ డిఫ్యూజ్, ఎక్యూట్ లోకలైజ్డ్ అంటే మనకి ఇయర్ కెనాల్ దగ్గర ఉండే హెయిర్ ఫాలికల్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే దానివల్ల వచ్చేదాన్ని ఎక్యూట్ లోకలైజ్డ్ ఓటైటిస్ ఎక్స్టర్నా అంటాము. అలాగే ఎక్కువ కాలం కనుక ఇలా ఉంటే కనుక దాన్ని క్రానిక్ ఓటైటిస్ ఎక్స్టర్నా అంటాం. అండ్ నెక్స్ట్ టైప్ ఎగ్జిమాటిస్ ఓటైటిస్ ఎక్స్టర్నా అంటే ఏదన్నా అలర్జిక్ కండిషన్స్ ఇయర్ ఏదైనా ఆబ్జెక్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది పడకపోవడం వల్ల ఎలర్జీ వస్తే దానికి డర్మటైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎగ్జిమాటస్ ఓటైటిస్ ఎక్స్టర్నా అంటారు. ఈ ఓటైటిస్ ఎక్స్టర్నా వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏంటి అంటే సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. మనం ఈ ట్రేగస్ టచ్ చేసినా కానీ అలాగే ఈ చెవిలో లాగి చూసినా కూడా వాళ్ళు సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇయర్ అంతా రెడ్గా అవడం అంటే ఎరిదిమా ఉండడం అండ్ స్వెల్లింగ్ ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. దాంతోపాటు ఇయర్ నుంచి డిశ్చార్జ్ రావడం, ఇయర్ అంతా ఫుల్గా అనిపించడం, వినిపించడం తగ్గడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ ఉంటే ఒకసారి ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కనుక ఈ లక్షణాలు ఉంటే మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదిస్తే ఫస్ట్ మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి అండ్ అలాగే ఓటోస్కోపిక్ ఫైండింగ్స్, హెడ్లైట్ ఆర్ ఓటోస్కోపిక్ ఫైండింగ్స్ ద్వారా మనం ఈజీగా ఓటైటిస్ ఎక్స్టర్నాని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. వన్స్ డయాగ్నోస్ చేశాక అక్కడ ఏమైనా డిశ్చార్జ్ ఉంటే దాన్ని గ్రామ్ స్ట్రైనింగ్ కానీ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ కానీ పంపిస్తాము. దాని తర్వాత ట్రీట్మెంట్లో ఫస్ట్ ఇయర్ ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేస్తాం. ఏదైతే డెబ్రిస్ కానీ డిశ్చార్జ్ కానీ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్లో కలెక్ట్ అయిందో దాన్ని అంతా క్లీన్ చేసిన తర్వాత లోకల్ యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్ కానీ టాపికల్ ఇయర్ డ్రాప్స్ అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉంటే ఓరల్ యాంటీబయాటిక్స్ కూడా అడ్వైస్ చేస్తాం. దాంతోపాటు అండ్ పెయిన్ తగ్గడానికి, స్వెల్లింగ్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాల్జెసిక్ మెడికేషన్స్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీకు ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటే ఇయర్లోకి వాటర్ వెళ్ళకుండా చూసుకోవడం, ఒకవేళ వాటర్ వెళ్ళినా కూడా అది డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత అండ్ ఇయర్లో ఇయర్ బడ్స్ అవి ఎక్కువగా పెట్టకుండా ఉండడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. మీకు కనుక ఈ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ.